నీకు వందనాలు, స్తోత్రము నాయన. జీవాధిపతి నీ పాదాలు పట్టుకొని నమస్కరిస్తున్నానయ్యా. అనుదినం ఒక ఆశ కాపాడుతూ ఆదరిస్తున్న తండ్రి, మహాదేవుడు, మహాగణుడు నాయన, నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, నీకు వందనాలయ్యా. ఇశ్రాయేలు రాజు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. మహాగణుడు నానా, నీ పాదాలు పట్టుకుంటాను స్వామి. నీ దాసులు జ్ఞాపం చేసుకుంటూ అభిషేకించండి అయ్యా. మమ్మల్ని అందరూ కూడా ప్రభు నీ వాక్కుతో స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి, బలపరచనైనా నీ వాక్కులో ఉన్న శక్తికి ఈ స్తోత్రం స్వామి. నీ మాట సృష్టిని కలిగించింది అయ్యా. మానవుడు ఉన్నత సృష్టిగా మమ్మల్ని అందరినీ మార్చమని నీ ఆత్మలు అభిషేకించండి తండ్రి. మమ్మల్ని అందరినీ కృపతో బలపరిచి, శావుని దాసుని బలపరిచి అయ్యా సమస్త మహిమాగణతని కార్యనిస్తూ యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రార్థించిన పరిశుద్ధులు రాబర్ట్ గారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. దేవుని యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మంచిదన్న, గత 4 దినాలుగా డైలీ ఉపదేశం ఆగిపోయింది. కొంచెం అనారోగ్య కారణాలు, కొన్ని పరిస్థితుల వల్ల, మధ్యలో సేవకుల కోటాలు, అందువల్ల కొంచెం శ్రమలో మేము ఈ లైవ్ను కొనసాగించలేకపోయాం. ప్రభు ఈరోజు మరలా తన దయను అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ వచ్చాడు. చూడండి నాన్న, ఆమోసు పుస్తకం మనందరం కూడా 8వ అధ్యాయంలోకి వచ్చేసాము. 8వ అధ్యాయంలో మనం 3 వచనాలు వరకు ధ్యానం చేసుకున్నాము. ఒకసారి నేను ఆ విషయాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అలాగే ఈరోజు 8వ అధ్యాయము 4వ వచనం నుండి మనం ఇంచుమించుగా 14 వచనాల వరకు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే అంతవరకు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో దేవుడు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, నేను చదువుతున్నాను. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవికాల పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, వేసవికాల పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చి ఉన్నది. నేనికను విచారణ చేయక మానను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినము ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడును, ఓరక ఉండుడి అనేటువంటి 3 వచనాలు మనందరం కూడా దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ వచ్చాం. వాస్తవానికి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయంలో చివరి దర్శనానికి ముందుగా 4వ దర్శనం ఇది. ఈ 4వ దర్శనంలో 7, 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి 4వ దర్శనంలో మనందరం కూడా ఉన్నాము. ఈ 4వ దర్శనంలో దేవుడు వారికి చూపించేటువంటి విషయాన్ని ఆమోసు చక్కగా గ్రహించగలిగాడు. దేవుడు ప్రారంభం నుంచి ముగింపు వరకు, అంటే ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు వాళ్ళ జీవితంలో ఉన్న అన్ని సంగతులు, అంటే దీని అర్థం ఏంటంటే 4వ దర్శనంలో 8వ అధ్యాయం 4వ దర్శనంలో అక్కడ కనబడుతున్న దర్శనం ఏంటంటే, వేసవి కాలం కనపడుతుంది, పండ్లు కనపడుతున్నాయి, గంప కనపడుతుంది, 3 ప్రత్యక్షతలు కనపడుతున్నాయి. ఈ 3 ప్రత్యక్షతలు మన జీవితంలో ప్రారంభం నుంచి, అంటే తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నేటి వరకు అని అర్థం. అంటే
మనం తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి మన మీద ఉన్నటువంటి పాపము యొక్క నేరం, అంటే మనం దేవునికి విరోధంగా ఆజ్ఞను అతిక్రమించి బ్రతికిన జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలు అని అర్థం. అంటే ఆమోసును దేవుడు అడుగుతున్నాడు, ఆమోసు నీకు దర్శనంలో ఏం కనపడుతుంది అనంటే ఖచ్చితంగా 3 పేర్లు చెప్పాడు. ఒకటి కాలం, రెండవది వేసవి కాలం గురించి, రెండవది పండ్లు, మూడవది గంప. అంటే దేవుడు ఏ ప్రత్యక్షత అయితే చూపిస్తున్నాడో ఆ 3 యొక్క సంపూర్ణత అంతా కూడా ఆమోసుకు ప్రత్యక్షపరచబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు చేయబోయే భయంకరమైనటువంటి తీర్పు, ఆ సంగతులన్నీ కూడా దేవునికి దైవజనుడికి సంపూర్ణంగా అర్థమైపోయింది. అంటే ఇంకా మన దోషాలు, పాపాలు, అతిక్రమాలన్నీ కూడా మన గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరంటే దైవజనులు, దేవుడు. వీరిద్దరికీ సంపూర్ణంగా గ్రహింపుకు వచ్చేస్తుంది. మనందరం ముగింపుకు వచ్చేపాటికి ఆ అందరి విషయాలు ఇటు దైవజనునికి, దేవునికి మరుగు లేక సంపూర్ణంగా తెలిసిపోతుంది. అంటే మన పాపాలు మనం ఎన్ని ఒప్పుకున్నాం, ఎన్ని ఒప్పుకోలేదు, ఒప్పుకోవలసిన ఎన్నున్నాయి, సరి చేసుకోకూడని ఎన్నున్నాయి, వీటన్నిటి విషయంలో దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటి సంగతి సంపూర్ణంగా మన జీవితంలో జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా దేవునికి, దైవజనులకి మరుగు లేక తేటగా బయలుపరచబడుతుంది అని అర్థం. మనం వీరికి ఆ అంతం సమీపించి ఉన్నది. వాళ్ళ జీవితంలో అంగలార్పు, వాళ్ళ జీవితంలో కన్నీరు, శవాలు కుప్పల కుప్పలుగా ఎక్కడ చూసినా, ఊరు చివర వరకు కూడా ఎక్కడ చూసినా కూడా కుప్పల కుప్పలుగా ఉంటాయి అని చెప్పి పరిశుద్ధ లేఖనం చెప్తుంది. మనం గత సెక్షన్లో ఈ విషయాలన్నీ కూడా మనం చూసాం. మీకు ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో ఉపదేశం ఉంటుంది, మీరు చదువుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఈరోజు నుంచి మనందరం కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లోకి మనందరం కూడా వచ్చేసాం. 4వ వచనం నుండి, అంటే 8వ అధ్యాయము 4వ వచనం నుండి 14 వరకు ఇక్కడ 3 కార్యాలు జరుగుతున్నాయి. నేను లాస్ట్ సెక్షన్లో చెప్పాను. ఒకటి, ఇశ్రాయేలీల యొక్క తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన వారి యొక్క జీవితంలో జరిగిన విషయాలన్నిటికీ అంతం వచ్చేసింది, అంటే ముగింపు వచ్చేసింది. అనగా దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఒకటి, ఆ తీర్పు విషయాల్లో అనేక రకాల పాపాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో అతి ప్రాముఖ్యమైనవి 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఇశ్రాయేలులు చేసిన పాపం. రెండవది, ఆ పాపానికి వచ్చినటువంటి విలాపం, లేకపోతే మరణం, లేకపోతే దుఃఖం అని కూడా అనొచ్చు. మూడవది క్షామము, అంటే కరువు. అంటే ఇది అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువు కాదు, కానీ యెహోవా మాట వినకపోవటం వలన వచ్చేటువంటి కరువు. అంటే 3 అంశాలు ఇందులో అతి ప్రాముఖ్యంగా రాయబడ్డాయి. అంటే ఒక మనిషి జీవితంలో తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని అతడు దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళేపాటికి అతి ప్రాముఖ్యమైన విషయాల్లో 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి, వాళ్ళ యొక్క పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. రెండవది, వాళ్ళ పాపానికి వచ్చేటువంటి మరణం, లేకపోతే విలాపం, లేకపోతే దుఃఖము, కన్నీళ్ళు అనేటువంటి విషయాలు ఉంటాయి. మూడవది క్షామము, అంటే యెహోవా ఉగ్రత మీద పడినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితుల్లోంచి ఎలా తప్పించుకోవాలి, మరలా మాకు ఈ కర్మ ఎందుకు పట్టింది అని వెతికేటువంటి పరిస్థితుల్లో వారికి క్షామం కలుగుతుంది. అంటే నీతిమంతులు ఇక ఎక్కడా కనపడరో. చూడండి, ఇక్కడ నుంచి ఆమోసు ఇక కనపడ్డావు. గమనించారా? 9వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 14 ఇంచుమించుగా 10వ వచనం వరకు ఇక భయానకమైనటువంటి దేవుని యొక్క తీర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి తీర్పుల సమయంలో దేవుడు కానీ, లేకపోతే
దేవునికి సంబంధించిన ప్రవక్తలు కానీ ఎవ్వరు కూడా మీకు దొరకరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకనే 3వ వచనం ముగింపులో కూడా దేవుడు అదే చెప్పాడు. ఆయన ఏమంటే ప్రతి స్థలంలో మీరు పారవేయబడదురు, ఓరకొండుడి అంటే మళ్ళా మీరు ప్రభువా అని కేకేస్తే ఎవడు కనపడ్డం అంటే మిమ్మల్ని ఓదార్చడానికి ఇక ఏ దేవుడు కానీ దైవజనులు కానీ పరిశుద్ధులు మీకెవరో దొరకరు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక 4వ వచనం నుండి మనం చూడవలసిన ఈ 3 కార్యాలు నేను ఆల్రెడీ చెప్తూ వచ్చాను. ఆ 3 కార్యాల్లోనే దేవుని యొక్క తీర్పులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ 4వ దర్శనంలో మనం చూడవచ్చు. మొత్తం 5 దర్శనాలు. 5 దర్శనాల్లో మనం 4వ దర్శనంలో జరుగుతున్నటువంటి విషయాలను చూస్తూ వస్తున్నాం. ఇవి మన కళ్ళ ముందల ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి భయానకమైన పరిస్థితులు గమనించారా? ఇక్కడ చూడండి, 4వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చదువుతాను చూడండి. దేశమందు చూడండి నాన్న, దేశమందు బేదలను మృంగివేయును, దరిద్రులను మోసివేయును, అనుకొని వారులారా మోపివేయును, అనుకొని వారులారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి త్రాసును చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైనా ఎప్పుడు పోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా. గమనించారండి? ఇక్కడ మొదటిది 8వ అధ్యాయము 4వ వచనం నుండి 6 వరకు నేను చదువుతాను. 6వ వచనం, దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షకులకు విచ్చి బేదలను కొనున్నట్లును చచ్చు ధాన్యము మనము అమ్ముదము రండని విశ్రాంతి దినమైనను ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారులారా ఈ మాట ఆలకించుడి. చూడండి, మొదటిగా మన పాపం అంతటిని కూడా ఈ 4వ వచనం నుండి 6 వచనాల వరకు చెప్పేస్తున్నాడు. 4, 5, 6 అంటే 3 వచనాల్లో మన పాపం అంతా కూడా చెప్పేస్తున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3 వచనాల్లో మన సకల పాపాలన్నీ ఉన్నాయండి. ఎలా గుర్తుపట్టాలి చెప్పండి? సకల పాపాలన్నీ కూడా ఉండడానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను గత 2 రోజులుగా ఈ విషయాలన్నీ చెప్పడం కొరకు నా అనారోగ్య పరిస్థితులు కూడా ఇబ్బందుల వల్ల కూడా నేను చెప్పలేకపోయాను. కానీ ఇది చాలా డీటెయిల్డ్గా చెప్పవలసినటువంటి విషయాలు అనేటువంటి సంగతి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ 4, 5, 6లో మనం పుట్టినది మొదలుకొని నేటి వరకు ఉన్న సకల పాపాలు అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దిగివచ్చి మనం ఆరని అగ్ని అనే పాతాళానికి వెళ్ళడానికి కావలసిన సకల పాపాలన్నీ కూడా 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో ఉన్నాయి. అంటే దాని వెనక వచ్చేటువంటి శక్తులు అంటే అనేక పాపాల యొక్క సమూహాల గురించి ఇక్కడ రాయటం జరిగింది. మనం చదివినప్పుడు అక్షరంగా మనకేం అర్థం కాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఇది చాలా లోతైనటువంటి విషయాలు. చిన్న విషయాలైతే కానే కాదు. నేను చాలా 3 రోజులుగా 4 రోజులుగా దీని విషయంలో నా గుండె బరువెక్కిపోయి ఉంది. గమనించారా నాన్న? కనుక ఈ విషయాలు మనందరం కూడా నేర్చుకునేటప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1 ఇశ్రాయేలీయుల ముగింపు కాలంలో వాళ్ళ జీవితంలో జరగబోయేటువంటి ప్రారంభం నుండి ముగింపు వరకు జరగబోయే విషయాలు ఇందులో ఉన్నాయి.
అంటే దేవుని యొక్క తీర్పు వచ్చేటప్పుడు ఇశ్రాయేలు పరిస్థితులు ఎలాగుంటాయో దేవుడు చెప్పేటప్పుడు ప్రాముఖ్యంగా మన పాపాలన్నిటి గురించి దేవుడు మనకి వివరంగా చెబుతాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన పాపాలన్నిటినీ బట్టబయలు దేవుడు చేస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి 2వ అధ్యాయం 6వ వచనం నుండి 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చివరికి 8వ అధ్యాయంలో కూడా ఫైనల్ జడ్జిమెంట్లో ఫైనల్గా మనందరి దోషాలన్నిటినీ కూడా దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని మరలా హెచ్చరిక చేస్తున్నాను. ప్రతి పాపం, ప్రతి వాక్యానికి అవిధేయత అంతా కూడా దేవుని దగ్గరికి వస్తుంది. ఆయన అన్నిటినీ లెక్క కడతాడు, ఏది విడిచిపెట్టడు. గమనిస్తున్నారా? ఆయన క్షమించే పాపాలు ఉంటాయి, క్షమించకూడని పాపాలు కూడా ఉంటాయి. రోమాపత్రికలో ఆ మాటలు రాయబడ్డాయి. గమనించారా? క్షమించదగిన పాపాలు ఉంటాయి, క్షమించకూడని పాపాలు కూడా ఉంటాయి. అందులో క్షమించకూడని పాపాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన వాక్కును నమ్మకుండా, ఆయన వాక్యానుసారమైన జీవితం చేయకుండా తిరుగుబాటు చేసి స్వనీతి మీద ఆధారపడి ఇలా కూడా బతికినా కూడా దేవుడు క్షమిస్తాడులే అని అనుకునేటువంటి పాపమే అతి ప్రాముఖ్యమైనటువంటిది పాపం. కాబట్టి పూర్ణ హృదయంతో దేవుని స్తుతించకపోవడమే పాపం. పూర్ణ ఆత్మతో నీ పొరుగువారిని ప్రేమించకపోవడమే పాపం. చూసారా? కాబట్టి మన పాపాల యొక్క సమస్త హిస్టరీ మొత్తం ఇక్కడ ఓపెన్ చేయబడుతుంది. మరి ఈ 4, 5, 6 వచనాల్లో ఎన్ని విషయాలు మనం నేర్చుకోగలిగితే అన్ని విషయాలు మనం చూసి నేర్చుకుందాం. చూడండి, 4వ వచనం మరలా నేను చదువుతున్నాను. చూడండి, దేశమందు పేదలను మింగివేయును, దరిద్రులను మాసివేయును అని కోరుకొని వారలారా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాల నుండి ఒక బానిసల వలె బతికినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఐగుప్తు మీద యుద్ధం చేసి వారిని బానిసత్వం నుండి విడిపించి దేవుడు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి కలిగిన ఇళ్ళు, వాకిళ్ళు, తోటలు, పొలాలు, స్థలాలు, బిల్డింగులు, గొడ్డు గోద, ఆస్తులు పాస్తులు, వెండి బంగారం అన్నీ ఇచ్చింది జీవము గల దేవుడే. గత లాస్ట్ సెక్షన్లో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేశాను. కాబట్టి దయచేసి ఈ విషయాలు ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. గమనించారా? కాబట్టి వీటన్నిటి గురించినటువంటి సంగతులు మనం చూస్తున్నాము. అందులో పేదల విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే దేశంలో పేదలు ఉండకూడదు, ఇది వీళ్ళు కోరుకునేటువంటిది. ఇప్పుడు పేదలు అనేవాళ్ళే లేకపోతే కనికరం అనే మాట, దయ అనే మాట దేవుని సంపూర్ణమైన గుణాల్లో అతి శ్రేష్టమైన గుణాలు. అవి భూమండలం మీద అసలు ఎక్కడా కూడా కనబడదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే దేవుడు చూపించే భూమండలం మీద కనికరం, దయ, జాలి, ప్రేమ అనేటువంటి గుణాలు ఎక్కడా కూడా భూమండలం మీద మనకు అవసరం లేదు. అంటే మనకేం కావాలి? ఈ ప్రేమ, దయ, జాలి, కనికరం అనేటువంటి భేదాలను దేవుడు ఉంచటం వలన ప్రతి మనిషిలో తన పొరుగువారి పట్ల కనికరమును, దయను, ప్రేమను ఎలా కలిగి ఉండాలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సంకల్పంలో ఉన్న విషయాలు నేర్చుకోవాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అందుకనే 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు? నేను ఇశ్రాయేలీల దేవుడను. గమనించారా నాన్న? అంటే ఎందుకు ఇశ్రాయేలీల దేవుడనని దేవుడు చెప్పాడు అనంటే సకల ప్రపంచానికి దేవుడంటే ఆయన ప్రజల ద్వారా
దేవుడు ఉన్నాడు అని ఇతర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ సాతాను యొక్క యుద్ధం ఏంటో తెలిసిన, వాళ్ళు బేదలంటే బేదలను కాదండి, బేదలను ఉంచి బేదల మీద దేవుని యొక్క కనికరం ఎలాగుంటుందో, ఆయన దయా జాలి ప్రేమ ఎలాగుంటుందో దేవుడు తన ప్రజలకు తెలియచేశాడు. ఇప్పుడు ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నారు? బేదలు ఉండకూడదు దేశంలో. చూసారా, నేను నా యవ్వన కాలంలో ఒకసారి 2-3 సార్లు నేను విన్నాను, అమెరికా దేశంలో పేదలు ఉండరండి, అమెరికా దేశంలో పేదలను కాల్చి చంపేసి పారేస్తారు అనే శబ్దాలు నేను విన్నాను. అంటే ఏదో సందర్భాల్లో ఎవరెవరో మాట్లాడిన విషయాలు నా చెవుల్లో పడ్డాయి. నేను నా యవ్వన కాలంలో విన్నాను ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మనకి ఈ రోజున అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ దేశాల్లో లేకపోతే ఇశ్రాయేలు యొక్క దేశంలో తన తోటి పేదవాళ్ళైనటువంటి బలహీనులైనటువంటి వాళ్ళు మరి ఉండకూడదు అని వీళ్ళంతా కూడా పేదలు కనబడితే వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళను అక్రమం చేస్తూ పేదలను దోచుకుంటూ వారికి అన్యాయం చేస్తూ వారి మీద తిరుగుబాటు చేసి భూమండలం మీద దేవుని ప్రజల ద్వారా దేవుని కనికరమును దయా జాలిని ఆయన ప్రేమను కనపరిచేటువంటి విషయాలు ఎక్కడా కూడా భూమండలం మీద మాకు అక్కరలేదు. అదండి, చూసారా, దేవుడు మోషేని ఒకసారి, అయ్యా ఈ ప్రజలందరూ నేను కన్నానా, సంఖ్యాకాండంలో 11-12 అధ్యాయాల్లో ఉంటుంది, 11 అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోండి తర్వాత. అయ్యా నేను వీళ్ళని కన్నానా, నాకెందుకు వీళ్ళు కుంటోళ్ళు ఏంటి గుడ్డోళ్ళు ఏంటి, ఈ ప్రజలేంటి, నేనేమన్నా వీళ్ళని కన్నానా, వీళ్ళని ఎత్తుకున్నానా, వీళ్ళని మొయ్యాలా, నా వల్ల కాదయ్యా, నన్ను ఎత్తుకోమంటున్నావు, వీళ్ళు చాలా విసిగిస్తున్నారు, నా వల్ల కాదు అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, పేదవాడు ఉండుట నా చిత్తమై ఉన్నది. గమనించారా, కుంటివాడు ఉండటం నా చిత్తమైంది, దీనులు పేదవారు కడు దీనస్థితిలో ఉన్నటువంటి వారు ఉండటం నా చిత్తమైంది. వాళ్ళు భూమండలం మీద లేకపోతే కనికరం అనే పదానికి మీకు అర్థం తెలీదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి తీసుకొచ్చిన తర్వాత బేదల ఎడల చాలా జాగ్రత్తగా కనికరము కలిగిన వారిగా, వారికి అప్పులు కానీ వడ్డీలు కానీ ఇవ్వకుండా వారి మీద కనికరపడి వారి అవసరాలు తీర్చి వారిని ఆదుకోవాలని అనేక పర్యాలు ద్వితీయోపదేశకాండం నిర్గమాకాండాల్లో చాలా సందర్భాల్లో దేవాది దేవుడు చెప్పడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. గమనించారా నాన్న? కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తన తోటి సహోదరులైనటువంటి పేదవారు ఉండకూడదు, వాడికి ఏదైనా కలిగి ఉంటే అది కూడా లాక్కొని నేను బతకాలి. ఇదండి ఇక్కడ సకల పాపాలకి కారణం ఏంటో తెలిసిన, నీ పొరుగువాడైన బేదవారు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఆత్మ సంబంధమైన బేదవారు, 2 శరీర సంబంధమైనటువంటి బేదవారు. ఆత్మ సంబంధమైన బేదవారు అంటే ఎవరు? అపోస్తులు, ప్రతిష్ఠితులు, లోకంలో తన కలిగినవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకునేటువంటి వారు పేదవాళ్ళు. శారీరకంగా పేదవాళ్ళు దరిద్రులైనటువంటి వాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు. అంటే ఒక మనిషిలో పాపం పుట్టడానికి గల కారణం ఏంటంటే, నీ కళ్ళ ముందర కనబడుతున్న పేదవాడి మీద కనికరం జాలి చూపించకపోవడమే ఒక మనిషి జీవితంలో దేవునికి నచ్చనటువంటి పాపానికి గల కారణం. గమనించారా బిడ్డలారా? మన కళ్ళ ముందర చాలామంది పేదవాళ్ళు ఆడుకుంటూ కనబడతారు. నేను చాలాసార్లు ప్రయాణంలో దాటిపోతూ ఒక్కోసారి నేను చాలా బాధపడతాను, అయ్యా నా కళ్ళ ముందరికి ఒక పేదవాడిని తీసుకొస్తున్నావు, నేను ఆదరించడానికి వీలు లేకుండా నా ప్రయాణాల్లో ఉంటున్నాను అని చాలాసార్లు నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి 100, 500 ఉన్నప్పుడు కూడా చిల్లర లేదని నేను అనేక సార్లు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా
10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల కంటే కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వకుండా, ఒకసారి 500 ఉన్నాయని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయిన దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో 500 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. 1000 నోట్లు ఉన్న దినాల్లో కూడా 1000 నోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఎక్కువ సమయాల్లో ఎవరిని పెసనారుతనాన్ని నా బ్రతుకులో నేను కలిగి ఉన్నా. ఇది దేవునికి ఇష్టం ఉండదు. లేని వాళ్ళు బేదలు, సంఘంలో బేదలు, బయట వెలుపల పక్కల బేదలు, వారి మీద ఖచ్చితంగా కనికరించాలి. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి కట్టడ. ఒక మనిషిలో పాపం ఎందుకు విడిచిపెట్టదో తెలుసా? బేదలను కనికరించకపోవడమే నీ జీవితంలో నీ పాపం నిన్ను వదిలిపెట్టకుండా ఉండడానికి గల కారణం. ఈ రోజుల్లో అక్రమ సంపాదన ద్వారా బేదలను ఆదరించవచ్చు అనుకుంటున్నారు, కానీ అక్రమ సంపాదన ఎప్పుడూ కూడా బేదలను నాశనం చేయాలని చూస్తుంది. బిడ్డలారా, మన బ్రతుకులో జరుగుతున్న మోసాన్ని గుర్తుపట్టాలని దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషిలో పాపం ఎందుకు దేహాన్ని వదిలిపెట్టదంటే, నీ పొరుగు వారి పట్ల నువ్వు కనికరాన్ని, దయని, జాలిని, ప్రేమను చూపించాలి. వారి అక్కర్లు, అవసరాలు నువ్వు ఎరిగినప్పుడు ఖచ్చితంగా వారికి మేలు చేయాలి. నేను అడుగుతున్నాను, పేదవాళ్ళు అంటే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా భార్య, పిల్లలు, కుటుంబాలు ఉంటారు. వాళ్ళకి ఒకళ్ళకి తిండి దొరికితే ఒకళ్ళకి తిండి దొరకదు. బానిసలుగా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న భయానకమైన పాపం ఏంటో తెలిసిన, బేదలను కొనుక్కుంటున్నారు బానిసలుగా చేసుకొని. సెల్లింగ్ అండ్ బయింగ్. ఇక్కడ దేవుని యొక్క తీర్పుకు అంతం రావడానికి గల కారణం ఏంటో తెలిసిన, సెల్లింగ్ అండ్ బయింగ్. బేదలను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు బానిసలుగా. వాళ్ళని చిత్రవద చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా, బేదలకు ఇవ్వవలసిన కూలి ఇవ్వకుండా బిగబట్టి వాళ్ళతో బేరం ఆడేటప్పుడు నీకు 500 ఇస్తానంటారు, పని అయిపోయిన తర్వాత 200 వేస్తారు. ఇలాంటి వాళ్ళ జీవితంలో పాపం పోదు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొక్క తీర్పు. ఆయన చెప్తున్నాడు, అయ్యా 2వ అధ్యాయం 6వ వచనం నుండి ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని, తిరుగుబాటుల్ని, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5, 6, 7, 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ముగింపు చెప్తున్నాడు. 7 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయుల యొక్క పాపాన్ని చెప్తున్నాడు దేవుడు. 7వ అంటే 2వ అధ్యాయం నుంచి చెప్పినప్పుడు 7 అధ్యాయాలు, మొత్తం 9 అధ్యాయాల్లో ఒక అధ్యాయాన్ని తీసేస్తే 8 అధ్యాయాలు సంపూర్ణంగా దేవుడు చెప్తున్నాడు. బిడ్డలారా, దేవుని ఎదుటి దైవజనుడిగా నేను మీ పాదాలు పట్టుకొని బతిలాడుకుంటున్నాను. ఈ బేదలను కనికరించకపోతే మనకొచ్చే అపాయాలు అన్నీ ఇన్ని కావండి. అన్నీ ఇన్ని కావు. ఇక్కడ నాకు జ్ఞాపకం వస్తుంది, కీర్తనలోనో యెషయాలోనో 44లోనో ఒక మాట నేను చదువుతాను, చూడండి. కీర్తనలు అనుకుంటాను, కీర్తనల పుస్తకంలో 44 ఎక్కడ గుర్తులేదు, బేదలను కనికరించేవారు అని ఉంటుంది, నాకు జ్ఞాపకం లేదు.
పేదలను కనికరించినప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో నుంచి, వారి రోగాల్లో నుంచి దేవుడు వారిని తప్పిస్తాడని ఉంటుంది. నాకు జ్ఞాపకం రావట్లేదు. ఆ మాటలు కీర్తనలో 41 అయ్యా. 41 చూడండి నాన్న. రైట్, ఇక్కడ చూడండి నాన్న, కీర్తనల పుస్తకం 41 నేను చదువుతున్నాను చూడండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. గమనించారా నాన్న? ఒక పేదవారిని దేవుడు అడ్డం పెట్టి నీకు ఆపదలు వచ్చినప్పుడల్లా ఆపదలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు అని అంటున్నాడు. అంటే నువ్వు పేదవాడిని కనబడినప్పుడు కనుక అతని మీద జాలి పడితే నీకు ఆపదలు వచ్చినప్పుడల్లా దేవుడే నీకు తోడయుండి నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు. యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడట. చూడండి, బ్రతికిస్తాడట. అంటే నీకు ప్రాణాపాయ స్థితి, అంత భయంకరమైన వ్యాధులు, రోగాలు, నీ ప్రాణం పోయే గడియలు వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఇవన్నీ కూడా కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలిసిన? నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఎందుకో తెలిసిన? ఒక పేదవాని మీద కనికరం చూపిస్తే, దయ చూపిస్తే, జాలి చూపిస్తే, అర్థమవుతుందండి? వాని శత్రువుల ఇచ్చకు నీవు అప్పగింపవు. నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించకుండా దేవుడే నిన్ను కాపాడుతూ ఉంటాడు. గమనించారండి? అంతేకాకుండా ఆయన రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగము కలగా నీవే వారిని స్వస్థపరచుదువు. నీకు రోగాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. బిడ్డలారా జాగ్రత్త, ఇన్ని ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. ఇంకా చాలా ఉన్నాయండి. బేదలను కనికరించకపోతే వచ్చే అపాయాలు నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో చాలా ఉన్నాయండి. నేను అసలు వివరించలేను. అవన్నీ తీసి చెప్పడం కూడా నా వల్ల కాదు. నా బ్రతుకు కాలం అంతా కూడా చెప్పినా కూడా తరగని విషయాలు ఉన్నాయి బేదల విషయంలో. ప్రతి బైబిల్ జీవ గ్రంథంలో దేవుడు బేదల విషయంలో, నీ పొరుగువారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. వారిని ఏమాత్రం నీ పొరుగువాడిగా చూడమాక, నీ సహోదరుడిగా చూడు, పరదేశిగా చూడొద్దు. వాళ్ళు నీ సొత్తు అయిన ప్రజలు, నీ సొంత సహోదరులు అని చెప్పాడండి పేదవాళ్ళని. నేను అడుగుతున్నాను, నీ చుట్టాలు, నీ కొడుకు, నీ కూతురు 100 రూపాయలు అడిగితే 500 ఇస్తావు కదా? నేను అడుగుతున్నాను, పేదవాడు నీకు సహోదరుడు కదా? నీకు కొడుకు కాదా? నీకు బిడ్డ కాదా? వారి పట్ల నీ కనికరం ఏంటి? వారి పట్ల నీ కటాక్షం ఏంటి? కటాక్షం అన్నా కనికరం అన్నా ఒకటేనండి. దయ అన్నా జాలన్నా ఎన్ని పర్యాయ పదాల కింద వస్తుంది. గమనిస్తున్నారా? ఈ రోజున మనలో పాపం నిలిచి ఉండి అది మనల్ని నాశనానికి అప్పగించడానికి గల కారణం ఏంటో తెలిసిన? మరణానికి, ప్రమాదాలకి, యాక్సిడెంట్లకి, సడన్గా యాక్సిడెంట్లు చనిపోవడానికి గల కారణాలు ఏంటో తెలిసిన? కనీసం నువ్వు బతికుండంగా నీ ప్రాణాన్ని కాపాడే కనికరం, పేదవారి మీద నువ్వు కనికరం, దయ, జాలి అనేది చూపించకుండా ఎప్పుడు చూసినా నువ్వు డబ్బు సంపాదన మీద, ధనాన్ని సంపాదించుకోవడానికే నువ్వు బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నావు. ఇదే దేవుడు అంతము వచ్చినప్పుడు నీ బ్రతుకులో దేవుని యొక్క జడ్జిమెంట్ ఏం జరుగుతుందో, నీ పరిస్థితులు ఎలాగుంటాయో, నువ్వు ఏ పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోలేకుండా సడన్గా యాక్సిడెంట్లు అయ్యి, మరణాల పాలయ్యి చనిపోతూ ఉంటారో దానికి కారణాలేంటో దేవుడు చెప్తున్నాడు. దానికి కారణాలేంటో తెలిసిన? నీ పాపమే. ఆ పాపానికి కారణం ఏంటో తెలిసిన? నీ సహోదరులైనటువంటి పేదవారిని కటాక్షించకుండా, కనికరించకుండా, వారి మీద ప్రేమ, దయ, జాలి చూపించకుండా నువ్వు బ్రతకడం వలన
చూడండి, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు చేసుకొని వారులు మెడవారులు, ఒంటి వారులు బాగా పెరిగేటట్టు చేసుకుంటున్నారు. కానీ కంటి ముందర కనబడుతున్న పేదలకి ఆహారాన్ని పంచిపెడదామనేటువంటి బ్రతుకులు ఎక్కడా కూడా లేదండి. నా బ్రతుకులో 2.5 సంవత్సరాలు లెప్రసీ వాళ్ళని ఆదరించడానికి దేవుడు నా బ్రతుకులో కృప చూపించాడు. యవ్వన కాలంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు ఆ డబ్బులు తీసుకొని, ఆ జీతాలు తీసుకొని వెళ్ళి మరి లెప్రసీ కాలనీలో 2.5 సంవత్సరాలు లెప్రసీ వాళ్ళని ఆదరించి పోషించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అప్పుడప్పుడు నాకు కలిగిన సమయంలో నేను వారి ఎడల కనికరపడి వారినైతే నా ఇంటికి తెచ్చుకొని నా ఇంట్లో వాళ్ళకి భోజనాలు పెట్టాను. లెప్రసీ వాళ్ళకి చాలామంది అసహించుకున్నారు, చుట్టుపక్కలలో ద్వేషించారు, నాకు అద్దెకిచ్చిన వాళ్ళు ద్వేషించారు. ఏంటయ్యా ఇంట్లోకి లెప్రసీ వాళ్ళని తీసుకొస్తున్నావు, ఇలా అయితే మా దగ్గర ఉండటానికి కుదరదు అని మమ్మల్ని బెదిరించేవాడు. చూశారండి, నేను లేఖనాలు ఎరిగినాను కనుక సాధ్యమైనంత వరకు పేదవారి మీద కనికరపడడానికి నేను బ్రతుకుతున్నప్పటికీ కూడా, కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళని విడిచిపెట్టి దాటి వెళ్ళిపోయే పరిస్థితులు నా బ్రతుకులో చాలాసార్లు జరిగినాయి. ఎన్నోసార్లు నేను దుఃఖపడ్డాను దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను కనికరించండి అని చెప్పి. బిడ్డలారా, దయచేసి చిన్న విషయాలు కాదండి, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే ఇశ్రాయేలు ఇక్కడ చదువుతున్నాను చూడండి, ఆమోసు పత్రిక ఆమోసు 8వ అధ్యాయము 4వ వచనాన్ని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేశములో బేదలను మింగివేయును, దరిద్రులను మాసివేయును అనుకుని వారిలారా. గమనించారా? ఇక్కడ పదాలను మనం చూస్తే బేదలను మింగటం, దరిద్రులను మోసం చేయటం. ఆ మాటకు అర్థం ఏంటంటే మాసివేయును అంటే అర్థం ఏంటంటే వాళ్ళు లేకుండా చేయడానికి వాళ్ళని చిత్రహింసలు పెట్టి బానిసలుగా వాడుకొని వాళ్ళని కొనుక్కొని అమ్ముకునేటువంటి జీవితం. గమనించారా? చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. వాళ్ళను కొనుక్కొని అమ్ముకునేటువంటి జీవితం ఎవరు చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు. తోటి సహోదరులేనండి వీళ్ళు, బయట వాళ్ళు కూడా కాదు, వేరే కులస్తులు కూడా కాదు, వేరే అన్యజనులు కూడా కాదు, సొంత జనాంగం ఏమండి. ఒకే గోత్రం నుంచి పుట్టినటువంటి వీళ్ళందరూ కూడా, ఒకే తండ్రికి పుట్టినటువంటి సంతానం వీళ్ళంతా కూడా. కానీ ఒకే సంతానములో ఉన్న వాళ్ళు ఒకరినొకరు ఎలా చూస్తారో తెలిసినా, ఇదే దురాత్మ ఈ రోజున మన కుటుంబాల్లో అంత్య దినాల్లో కూడా ఇదే. తన సొంత తమ్ముడు నశించిపోతే బాగుండు, తన సొంత అన్న నశించిపోతే బాగుండు, తన సొంత అక్క హీన స్థితిలో ఉండి నేను గొప్ప స్థితిలో ఉంటే బాగుండు అని కోరుకునేటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. గమనించారా? తల్లిదండ్రుల దగ్గర ఆస్తి అంతా తీసుకొని తల్లిదండ్రులను దీన స్థితిలో వారిని ఏమాత్రం కూడా ఆదరించకుండా విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కోపాలను బట్టి, ద్వేషాలను బట్టి అసలు వాళ్ళు ఉండకుండా ఉంటే మంచిది అనుకుంటున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉండకుండా ఉంటే మంచిది అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మా దగ్గర ఉండకూడదు, వాళ్ళు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మా అన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, వాళ్ళు మా ఇళ్లలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అని తోసివేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ రోజున భార్యాభర్తలకి వివాహం అయితే వాళ్ళు ఇంట్లో అత్తమామలు ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అత్తమామలు మాకు ఉండకూడదు, ఎవరూ లేకుండా ఒంటరిగా బతకాలి, ఎవరిని కూడా ప్రేమించకూడదు, ఎవరిని కూడా ఆదరించకూడదు, అత్తమామ బట్టలు ఉతకూడదు, తల్లిదండ్రుల బట్టలు ఉతకూడదు. చూసారా? మాకు వివాహం అయిపోయింది, మాకు పిల్లలు ఉన్నారు, ఇక మేము మిమ్మల్ని చూడలేం అని గెంటేసేవాళ్ళు. చెవిగలవారు విందురుగాక. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క స్వరాన్ని జాగ్రత్తగా వినండి. అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది. తల్లి లేదు, తండ్రి లేదు, అత్త మామయ్య లేరు, మరుదులు లేరు, తోటికోడలు లేరు, ఎవ్వరూ లేరండి. ఎవరికి వాళ్ళే ప్రేమ ఆప్యాయతలన్నిటిని కూడా చంపుకొని సొంతగా బ్రతుకుతూ ఎవరితో సంబంధం లేకుండా సొంతగా బ్రతికేటువంటి వారులారా. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా అలానే బ్రతుకుతున్నారు. గమనించారా?
వృద్ధాప్యంలో పేదవాడు మాకు అక్కర్లా, వాళ్ళకున్న ఆస్తి మొత్తం తీసుకున్నారు. నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశానండి. రీసెంట్గా 2 కొడుకులు వాళ్ళకి. ఆ తండ్రి గారు కనీసం 80 సంవత్సరాల వయసు అండి, నిండు వృద్ధాప్యం. వాళ్ళకి 2 కుమారులకి తన ఆస్తి అంతా ఆయన చెప్పి ఏడుస్తున్నాడండి. సోషల్ మీడియాలో నేను చూశాను, నా చెవులతో విన్నాను, నా కనులారా చూశానండి. ఆయన 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఆయన ఏడుస్తూ చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా, నాకున్నది నా 80 సంవత్సరాలు కష్టపడి సంపాదించాను, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు. నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా పిల్లలకి పంచిపెట్టేశాను. 1 రూపాయి కూడా నా దగ్గర లేదు. పశువుల పాకలో నన్ను ఉంచి ఆ ఇళ్ళు కూడా స్వాధీనం చేసుకొని ఆ ఇళ్ళు అద్దెలకిచ్చి తల్లిదండ్రులమైన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా. నా బ్యాంకు బ్యాలెన్స్లో ఉన్న డబ్బులు కూడా పంచిపెట్టేశాను. కనీసం నాకు తినటానికి కూడా 1 రూపాయి లేదయ్యా. ఒక చిన్న పూరిపాకలో నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారయ్యా అని ఆ తండ్రి ఏడుస్తుంటే ఆ గ్రామ చుట్టుపక్కల ప్రజలు వచ్చి రోజుకొకళ్ళు వచ్చి అన్నం పెడుతున్నారండి. వృద్ధాప్యంలో ఉన్న మరి 75-80 సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్న తండ్రిని విడిచిపెట్టేశారండి. వీళ్ళే పేదవాళ్ళు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా బతుకుతున్నారో చూసారా? వాళ్ళు సెల్లింగ్ బయింగ్, అంటే వాళ్ళు ఉంటే లాభం ఉంటే ఉంచుకుంటారు, లాభం లేకపోతే గెండేస్తారు. ఇదేనండి ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపానికి కారణం. అతి భయానకమైనటువంటి సిన్. గమనించారా? ఈ రోజున కొత్తగా పెళ్ళిడైన కోడళ్ళు వచ్చి అత్తమామల్ని విడిచిపెట్టేసి దూరంగా ఎక్కడ వాళ్ళకి పరిచర్యలు చేసి ఎక్కడ వాళ్ళ మాటకు లోబడాల్సి వస్తుందో అని భర్తల్ని మాయ మాటలు చెప్పి లోపరుచుకొని దూరంగా వెళ్ళిపోయి వదిలిపెట్టి వాళ్ళకు కలిగిన ఆస్తులు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పాస్తులు అన్నింటినీ పోగు చేసుకొని పోయి వాళ్ళ నెట్ట నీళ్ళున్న వదిలిపెట్టి బ్రతుకుతున్నారు. ఈరోజున గమనించారా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు పేదలను ఆదరిస్తే చూశారండి ఎలా మోసం చేశారో. సేమ్ బిడ్డలారా, తల్లిదండ్రుల వాళ్ళ యొక్క కష్టం మీద ఆధారపడి బ్రతుకుతున్న మనందరం కూడా మోసం చేసేటువంటి వారిగానే ఉంటున్నాం. ఇదే దేవుడు మన మీద, మన ముగింపు కాలంలో మన మీద నేరం మోపేటువంటి భయానకమైనటువంటి దేవుని యొక్క తీర్పు ఇదే. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో వీడు ఇలాంటి ఘోరమైన పనులు చేస్తున్నట్టుగా ఇక్కడ చూడండి 2వ అధ్యాయంలో 6-7 వచనాలు నేను చదువుతాను చూడండి. నా కళ్ళు చాలా మసకలుగా ఉన్నాయి, కనపడడం లేదు. నా కళ్ళన్నీ కూడా కంటి నిండా నీళ్లతో నిండిపోయినాయి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, ఇశ్రాయేలును 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించెదను. ఏలయనగా ద్రవ్యమునకై దానిని జనులు నీతిమంతులను అమ్మివేయుము, పాదరక్షకులు అమ్మివేయుదురు, పాదరక్షకులకై బేదవారిని అమ్మివేయుదురు. చూడండి, ఇక్కడ బేదలు అంటే 2 రకాలని చెప్పాను. ఒకటి నీతిమంతులు అయిన పరిశుద్ధులు, రెండవది ఆర్థికపరమైన లేకపోతే శరీర సంబంధమైనటువంటి పేదవారు. ఈ నీతిమంతులైనటువంటి పేదవారిని అమ్మేసి కొనేస్తారంటండి. అంటే వాళ్ళ ప్రతిష్టలో నుంచి సంఘంలో ఉన్న ప్రతిష్ఠితులైన దైవజనులను కూడా డబ్బుకు లోపరుచుకుంటాడు. గమనించారా? మీరు మా ఇంట్లో కూటం పెడితే 2000 ఇస్తానండి, పుట్టినరోజు చేసి మా ఇంట్లో కేకులు కట్ చేసి వాక్యానికి భిన్నమైందైనా మీరు అన్ని ఆచారాలు చేసినా మాకు నచ్చినట్టు మీరు చేస్తే మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదు. ఈ రోజున చాలామంది సేవకులు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మనుషులను సంతోషపెట్టే దుర్బోధల వైపు తిరిగి వారిని సంతోషపెట్టేటువంటి బోధలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున సంఘాల్లో ఉన్నాయి. బిడ్డలారా, గుర్తుపట్టగలుగుతున్నారా?
ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాలు చిన్నవిగా కనపడవచ్చు, కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పులోకి వస్తాయనే సంగతి ఇళ్లలో పిచ్చి పిచ్చి కోటాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, జ్ఞాపకార్థ కోటాలు, సంవత్సరికాలు, పండగలు, ఆచారాలు పెట్టుకుంటున్న వారులారా జాగ్రత్త. దేవుని యొక్క తీర్పు మీ మీద ఉంది. మీ ఇంట్లో కూటం పెట్టుకుంటే ఉపవాస దినాలు పెట్టుకోండి. అయా గర్వం చచ్చిపోవాలి, అయా మాట వినని జీవితం చచ్చిపోవాలి, మా బ్రతుకులో శాపాలు పోవడానికి ఉపవాస కూటాలు పెట్టుకోండి మీ ఇళ్లలో. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపం అదే. చూడండి, 7వ వచనం చదువుతున్నాను. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆతురపడుచు దీనుల త్రోవలకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడు ఒకదానినే కూడి ఆయన పరిశుద్ధ నామమును అవమానపరుతురు. చూడండి, ఇంట్లో పేదవాళ్ళు కనపడితే వాళ్ళని లోపరుచుకొని వాళ్ళని వ్యభిచారులుగా చేసి తండ్రి కుమారులు వాడుకుంటారంటండి. అయ్యారా, వీళ్ళంతా ఈ కార్యాలు చేసేది ఎవరో తెలుసునా? దేవుని ప్రజలే. ఈ తీర్పులు ఎందుకో తెలుసునా? దేవుడు చెప్తున్నాడు బిడ్డలారా, అన్ని జనులు కూడా చేయనటువంటి భయానకమైన ఘోరమైన దేవుని దృష్టికి విరోధమైన ఆయన పరిశుద్ధ లేఖనాలకు విరోధమైన పాపం ఎక్కడ జరుగుతుందో తెలుసునా? ఇశ్రాయేలు ప్రజల్లోనే, దేవుని ప్రజల్లోనే జరుగుతున్నాయి. అందుకనే భూమండలం మీద దేవుని ప్రజల ద్వారా ఆయన నీతి న్యాయాలు భూమండలం మీద జరగవలసిన పరిస్థితులు ఉండగా అందుకు భిన్నమైన కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు మొట్టమొదటి తీర్పు తీర్చేది ఎవరినో తెలిసినా? ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, చూడండి, పేదవాళ్ళని కొని అమ్ముకుంటున్నారంటండి. చెప్పులు కూడా పేదలను కొనుక్కుంటున్నారంటండి. చెప్పులు విలువ ఎంతో అంత హీనంగా పేదవాళ్ళని కొనుక్కొని అమ్ముకొని వాళ్ళని చాలా బలాత్కారం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ఒక్కడే ఇద్దరిని తండ్రి కొడుకులు కూడా ఒక్కదానినే కూడుచు. ఈ రోజున అరబ్ కంట్రీల్లో జరిగేది ఇన్ని కూడా అయ్యానండి. ఈ రోజున అనేక ఇళ్లలో, పనివాళ్ళల్లో జరిగేటువంటి ఉగ్రత, యజమానులుగా ఉన్నటువంటి క్రైస్తవులు కూడా పనివారి కొరకు, ఆకలి దప్పుల కొరకు, వాళ్ళ కుటుంబ జీవన పరిస్థితుల కొరకు వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేసి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకొని, వాళ్ళకి ఇవ్వాల్సినంత డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను బెదిరించి అవసరమైతే చంపడానికి కూడా వెనకాడకుండా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను లెక్క కట్టబోతున్నాడు బిడ్డలారా. గమనించారండి? అలానే 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డాయి. 4వ అధ్యాయము ఆమోసు పుస్తకం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. షోమ్రోను పర్వతమున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టు వారిలారా. చూసారా, బాధ పెడుతూ నలగొడతా ఉంటారంట. అంటే ఇంట్లో ఆ పని చేయట్లేదు, సరిగ్గా ఈ పని చేయట్లేదని వాళ్ళను కొట్టి బలాత్కారం చేస్తూ చిత్రవద చేసేటువంటి పరిస్థితులు దేవుని ప్రజల్లోనే జరుగుతున్నాయి. గమనించారా? నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా. అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని ముందు పట్రా, తాగాలి పట్రా అంటే బానిసలుగా చేసుకుని ఆడవాళ్ళు యజమానులను, భర్తలను బానిసలుగా చేసుకొని ముందు తాగుతూ బ్రతుకుతూ ఉంటారంటండి ఇళ్లలో స్త్రీలు. ఈరోజున చూడండి, ఎంతవారులైనా కాంతదాసులే అన్నట్టుగా భార్య చెప్పిన మాటలు భర్తలు విని తల్లిదండ్రులను, దేనస్థితిలో ఉన్నటువంటి బిడ్డలను వదిలిపెట్టి, బేదలను వదిలిపెట్టి ఎంతో గర్విష్ఠులై వాళ్ళ బలాన్ని చూసుకొని, వాళ్ళ కలిగిన ఆస్తిపాస్తులు చూసుకొని వాళ్ళు గర్వించిన వాళ్ళై దేవుని ప్రజలను నాశనం చేస్తూ నడిపిస్తున్నటువంటి దినాలు మనం కళ్ళారా చూడగలుగుతున్నాం.
లేఖనాల్లో మనకి కనబడతా ఉంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలానే చూడండి 5వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఈ మాట మరలా మనం చదువుకోవచ్చు. చూడండి, మీ ఆరాధనలు విస్తరించుట వలన మీ ఆరాధనలు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. అపరాధములు క్షమించండి నాన్న, నాకు కళ్ళ నిండా నీళ్ళు మసకలుగా ఉన్నాయి. రైట్. మీ అపరాధములను విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోసములను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు కనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లను కట్టుకో. ఇదంతా ఎందుకు ఇంత పేదవాళ్ళని నాశనం చేస్తున్నారు? చూడండి, వాళ్ళు పొలాల్లో దున్ని పంటలు పండించి వాళ్ళు చాలా కష్టపడి పంటలు పండిస్తే వాళ్ళ దగ్గర తక్కువ రేటుకి వాళ్ళని బెదిరించి లాక్కొని వీళ్ళు సుఖపడుతూ ఉంటారు. ఇదంతా దేనికంటే వీళ్ళు సుఖపడడానికి. ఇదంతా దేనికి అంటే డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు ద్వారా సుఖభోగాలు అనుభవించి మనం డబ్బు ద్వారా క్షేమ స్థితిలో ఉంటాము అనే ఆలోచన చేత నడిపించబడుతున్నారు. ఇదే సమస్త కీడులకు మూలం. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు దయచేసి గ్రహించాలని దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుతున్నాను. చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, ఇవన్నీ మీకు తెలిసినవే. నేను మరలా చదివి జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 9వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరును దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పాడు చేసుకొనిరి. గమనించారా? తమ్మును తాము పొడుచుకొనిరి. చూసారా? గమనిస్తున్నారా నాన్న? తమ్మును తాము పొడుచుకొని చచ్చిపోయారంటండి, విశ్వాసం నుండి తొలగిపోయారంట. బిడ్డలారా, ధనాన్ని సంపాదించుకొని ఇతరులకు అన్యాయం చేసి ధనాన్ని సంపాదించడం అనేది విశ్వాసం నుండి కోల్పోయేది. ఈ రోజున లంచాలు తీసుకొని ఓట్లు వేసిన ప్రజలు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఆ లంచం డబ్బులు తీసుకొని అందులో దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ దైవజనులకు కానుకలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డలారా, ఇదంతా కూడా మీకు శాపగ్రస్తమైనవి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, సకల పాపాలకు మూలం. అసలు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటినీ జయించే విశ్వాసాన్ని కూడా నీలో లేకుండా చేసేది ధనాపేక్షే. గమనించగలుగుతున్నారా? ఇప్పుడు చూడండి, ఆపేక్ష అంటే కోరుకోవటం, అంటే డబ్బులు సంపాదించాలి అని. ఇప్పుడు 5:12 మనం ఏం చదువుకున్నాం? ఆమోసు పుస్తకం 5:12 వాళ్ళు పేదలు పంట పొలాలు తక్కువగా తీసుకొని వాళ్ళని మోసం చేసి, ఎందుకురా అంటే వాళ్ళు దంతపుట్టిళ్ళు మంచి గ్రానైట్ ఇళ్ళు కట్టుకొని బ్రతకడానికి. గమనించారా? డబ్బుంటే ఏ శ్రమలోనైనా ధనం మనల్ని కాపాడుతుంది అనేటువంటి భయానకమైనటువంటి దుర్బోధ అంత్య దినాల్లో జరుగుతున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి దుర్బోధ. చూసారా? అపోస్తులకి దశంభాగాలు కాదండి ఇచ్చింది, అపోస్తులకి 100కి 100% ఇళ్ళు స్థలాలు పొలాలు కూడా అమ్మి ఇచ్చేసారు డబ్బులు. అవి ఏవి కూడా వాళ్ళ సొంత వస్తువులు కొనుక్కొని లగ్జరీగా బ్రతకడానికి వాడాల అపోస్తులు. దేనికి వాడారు తెలిసిన? అపోస్తులు దేనికి వాడారు తెలిసిన? తన పొరుగువారి కొరకు వాడారు. తన పొరుగువారు శ్రమలో ఉంటే వాళ్ళ అప్పులు తీర్చారు.
తన పొరుగువారు సంఘంలో పేదవాళ్ళు బలహీనులుంటే వాళ్ళ శ్రమల్లో వాళ్ళు ఆదుకున్నారు. ఈ రోజున పాస్టర్లు ఏమని చెప్తున్నారు తెలిసిన? కారు దేవుడు మమ్మల్ని దీవించి ఇచ్చాడండి, మంచి గ్రానైట్ ఇళ్ళు, మంచి పెద్ద పెద్ద మందిరాలు, డిస్కో లైట్లు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చాడండి అని చెప్పుకుంటున్నారు. బిడ్డలారా జాగ్రత్త. నువ్వు ధనాపేక్ష కలిగి నువ్వు సేవ చేసిన ధనాపేక్ష కలిగి నీ బ్రతుకులో బ్రతికితే నీ బ్రతుకులకు వచ్చే శాపాలు ఏంటో తెలిసిన? లోకాన్ని మొత్తాన్ని జయించే విశ్వాసం నుండి నువ్వు తొలగిపోయి శాపగ్రస్తులైపోతారు. జాగ్రత్త. గమనిస్తున్నారా? చెవి గలవారు విందురుగాక. ఈ రోజుల్లో చాలామందికి ఇలాంటి ఉపదేశాలు చెబితే ఎవరికి నచ్చదండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. చూసారా? ఇంత వాక్యం వింటున్నారు మీలో ఎవరైనా కొత్త వాళ్ళకి ఇది షేర్ చేసి, అయ్యా లైవ్లోకి రండి, ఉదయకాలంలో నిద్రను చంపుకొని వచ్చి వాక్యం వినండి అని బతిలాడి ఒక కొత్త వాళ్ళని ఈ లైవ్లోకి రప్పించడానికి, ఉపదేశం వినడానికి ఎప్పుడైనా మీరు ప్రేరేపించబడ్డారండి? చెప్పండి. ఎవరు రావట్లేదండి అని కహానీలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు నశించిపోతుంటే, వాళ్ళు మోసపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం. చూడండి, ఏ వ్యక్తిని లైవ్లోకి తీసుకొచ్చినా, వాక్యంలోకి తీసుకొచ్చినా, సంఘంలో తీసుకొచ్చినా దైవజనుడు ఒంటరిగా కష్టపడమే తప్ప సంఘం ఏమాత్రం కూడా కష్టపడదండి. దైవజనుడు కంటాడు తప్ప సంఘం కనదండి. సంఘం గొడ్డుపోతు సంఘం. ఏమండి? దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డల్ని, ఆత్మీయుల్ని కనేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. వింటున్నారా? చెవి గలవారు విందురుగాక. చాలామంది అంటారు డబ్బుంటేనే సేవ చేస్తారు, డబ్బుంటేనే పరిచర్యకు వస్తారు. డబ్బులైతే రారు. దేవుని మహాకృప ఏది ఉన్నా లేకపోయినా దేవుడు పరిచర్యలన్నిటిని కూడా జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తున్నారా నాన్న? ఇక్కడ మరలా నేను చదువుతాను చూడండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, ధనవంతుల ఒకటిగా అపేక్షించుడు వాడు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోను పడును. చూసారా? నేను ఒక్కొక్క మాటను వివరించడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది ఇవి, కానీ నేను ముందుకు వెళ్ళాలి. అవివేకయుక్తమైన హానికరములు అనేకమైన దురాశలలోను పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి. చూసారా? ఇలాంటివి ఫస్ట్ ఎవరు చేయాలంట? నీతిమంతుల్లో ఉండకూడదు ఈ దరిద్రం. ముందర దైవజనుల్లో ఉండకూడదు ఈ దరిద్రం. ఎందుకని? దైవజనుల్లో ఉంటే సంఘంలోకి వచ్చేస్తుంది, సంఘ బిడ్డల్లోకి వచ్చేస్తుంది. అంటే ఈ రోజున కనికరం, దయ, జాలి, ప్రేమ, ఆప్యాయతలు ఈ రోజున సంఘంలో, కుటుంబాల్లో ఉండట్లేదంటే అర్థం ఏంటి? మొట్టమొదటి ఎవరిలో లేవు? నీకు వాక్యం చెప్తున్న దైవజనుల్లో లేవు. గమనించారా? చెట్టు ఏరులో లేదు. గమనించారా? నీకు పునాదుల్లో లేవు. గమనించారా? ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. ఈరోజు ఉదయకాలంలో లేఖనాలు వింటున్న దేవుని పిల్లరా, దయచేసి మరలా చెప్తున్నాను, ఈ విషయాన్ని గమనించండి. పేదవాళ్ళంటే ఎలాగుంటారో గుర్తుపట్టండి, వాళ్ళని ఆదరించే విషయాలు గుర్తుపట్టండి. నీ బ్రతుకులో సకల పాపాలకి కారణం పేదవాళ్ళే, సకల పాపానికి కారణం పేదవారిని చూడకపోవడమే అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టాలి. అందుకనే చూడండి, ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గమనించారా నాన్న? చూడండి నాన్న, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి,
ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఎడబాయను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. గమనించారా? వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ధనాపేక్ష లేని వారై ఉంటే, మీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటే, దేవుడు ఏమన్నాడు తెలిసిన? ఆయనే చెప్తున్నాడు, నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయను, నేను నీతోనే ఉంటాను, దేవుడే నీకు సహాయకుడు అని చెప్తాను. ఈ రోజున అక్రమం చేసి, మోసం చేసి, డబ్బులు సంపాదించుకొని మరి భయంకరంగా బ్రతకాలని కోరుకునేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు అంటున్నాడు, నీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండు. ఈరోజు నీకు దేవుడు ఎంత ఆహారం పెడితే అంతతోనే తృప్తిగా ఉండు. నీ పొరుగువారిది ఏది ఆశించొద్దు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుందండి. నమ్మేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ ఉదయకాలంలో పేదవారి విషయంలో నీ బ్రతుకంతా కూడా దేవుడు జడ్జిమెంట్ చేయబోతున్నాడు. ఏ జీవితం చేస్తున్నావు? నీ కళ్ళ ముందర పేదవారు కనపడుతున్నారు, పరిశుద్ధులు. ఏమండి, సేవకుల కూటాలు జరుగుతున్నాయి. ఏమండి, మీలో ఎవరన్నా ఆలోచించారా? సేవకుల కోటాలో ఇంతమందికి భోజనాలు, వాళ్ళ కనీసం పేదవాళ్ళు వస్తే దైవ సేవకులకి ఛార్జీ డబ్బులు, దేనస్థితిలో ఉన్న వాళ్ళని కనీసం ఛార్జీ డబ్బులన్నా ఇచ్చి పంపించాలి కదా. పరిచర్యకు సహకరించే వాళ్ళు ఉన్నారండి. అదే నీ చుట్టాలకు 10,000 ఇమ్మంటే ఇస్తావు. అదే మరి నీకు ఘనత మెప్పులు వచ్చేటువంటి వారికి దగ్గర వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తావు. నిన్ను పొగిడే వాళ్ళ దగ్గర ఏది కోరుకుంటే అది ఇస్తావు. పరిశుద్ధుల అవసరాలు తీర్చగలిగారండి? ఏమండి, నిజంగా అండి, ఈ రోజుల్లో దేవుని నీతిని, దేవుని కార్యాలు చేస్తున్న పరిశుద్ధుల అవసరాలు తీర్చేవాళ్ళు లేరండి. నేను చెప్తున్నానండి, మాసిదోనియా అనే పట్టణంలో ఉన్నటువంటి మాసిదోనియా సంఘం ఎలాగుందో తెలుసండి. చూడండి, 2 కొరింథీ పుస్తకంలో 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను మీకు తెలియజేయుచున్నాను. అదేదనగా వారు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఆ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములలోనూ మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, మాకు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమను తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూశారండి, అపోస్తుల దగ్గరికి వచ్చి కడు పేదవాళ్ళైన నిరుపేదలైన వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టార్జితాన్ని డబ్బుల్ని ఇచ్చి ఏమన్నారు తెలిసిన? అయ్యా, పరిశుద్ధుల పరిచర్యకు వాడండి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి అయ్యా ఈ డబ్బులు వాడండి అని ఇస్తున్నారండి. వాళ్ళంటే దేవుని కృపను పొందినోళ్ళు. ఈరోజున దేవుని కృప అంటే ఏంటో తెలుసండి? మీరందరూ ఏమనుకుంటున్నారు తెలిసిన? ఇళ్ళు కట్టుకోవడం దేవుని కృప అనుకుంటున్నారు. చూసారా? ఇళ్ళకి, ఏమండి, పొలాలకి, స్థలాలకి, వడ్డీలకి, చదువులకి, వ్యాపారాలకి డబ్బులు ఖర్చు పెడతారు. కానీ పాపాన్ని చంపే నీతిగల దేవుని కార్యాలు జరగడానికి ఏమాత్రం కూడా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు లేరండి. గమనించారా? దేవుడు అన్నాడు, అయ్యా మీరు ధనాపేక్ష కలిగి ఉండమాకండి. గమనించారా? ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని ప్రభు యొక్క రాకడ విషయాల్లో మన సకల పాపాలకు కారణం పేదవారిని ఆదరించకపోవడమే. పేదవారి విషయంలో ఆలోచన లేకుండా కఠినమైనటువంటి పరిస్థితులు ఇశ్రాయేలులో ఉన్నాయి. పేదవాళ్ళు ఎవరు ఉండకూడదంట. చూసారా నాన్న? కాబట్టి ఈ రోజున
అలాంటి బతుకుల్లో మనలో లేకుండా పేదవారిని అందరినీ ఆదరించి మన ప్రాణాన్ని కాపాడుకునే దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని కాపాడుకునేటువంటి జీవితాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి, ఈ ఉదయకాలంలో నాయనా మా బ్రతుకు జీవితం అంతటిలో ప్రారంభం నుండి ముగింపు వరకు అంతం దేనిని బట్టి, దేవుని యొక్క తీర్పు దేనిని బట్టి కలుగుతుందో నీ లేఖనాలలో నుండి మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా. మాతో నివాసం ఉంటూ మా మధ్యలో గడుపుతూ తిరుగుతున్న మా సహోదరులు పేదవారిని నాయనా మేము కనికరించకపోవడమే, వారి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే మాకు అంతం రావడానికి గల కారణం, మరణం రావడానికి గల కారణం, అకస్మాత్తుగా యాక్సిడెంట్లు అయి చనిపోవడానికి గల కారణం. ప్రభా, ఎంతో తేటగా నా బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు, మరి లైవ్లోకి వచ్చిన బిడ్డలకును కుటుంబాలకును అందరికీ ఆయన కృపా సమాధానములు, పేదవారిని కనికరించే కృపా సమాధానములు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.